రాష్ట్రంలో ఉచిత బస్సుకు సంబంధించి ఏ కార్డు కూడా చూపించకుండా నిబంధన అయితే తీసుకురావాలని చెప్పేసి, అంటే నిబంధన తొలగించాలని చెప్పేసి కోరుతోందనమాట. సో ముఖ్యంగా స్త్రీశక్తి పథకం కింద ప్రయాణిస్తున్న మహిళల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పెద్దగా లేనందున మహిళలు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలని నిబంధన తొలగించాలని ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేసినట్లు EU అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొలిశెట్టి దామోదరరావు, జీవి నరసాయిలు తెలిపారు. దీనివల్ల కండక్టర్లపై ఒత్తిడి అయితే తగ్గుతుందని, బస్ ఎక్కిన ప్రతి మహిళను సులువుగా స్త్రీశక్తి పథకం టికెట్ జారీ చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆర్టీసీ సొంతంగా 3,000 బస్సులు కొనుగోలు చేయాలని, 10,000 మందిని నియమించాలని కోరినట్లు తెలిపారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వ సహకారంతో కొనుగోలు చేసి నిర్వహించేలా చూడాలని, సంస్థలో పనిచేసిన 8,000 మంది పొరుగుశాల ఉద్యోగులకు తగిన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎందుకంటే ముఖ్యంగా ఉచిత బస్సు అంటే తీసుకొచ్చారు కానీ బస్సులు అయితే సరిపోవట్లేదు. పైగా ఆధార్ కార్డు అని పెట్టడంతో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుకి సంబంధించి సమస్య కూడా అవుతుంది. సో ఆ కార్డు అనేది నిబంధన తీసేసినట్టే అయినట్లయితే మహిళలు అయితే చాలు, మహిళలు బస్సు ఎక్కితే వారికి ఉచితంగా బస్ టికెట్ ఇచ్చే విధంగా అయితే చేయాలని చెప్పేసి ఈ బస్సు సంబంధించిన మొత్తం ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో ఇది కానీ ప్రభుత్వం ఓకే చేస్తే ఇంకెవరు ఏ కార్డులు పట్టుకెళ్ళి పని అయితే లేదనమాట. ఫ్రీగా మామూలుగా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్